దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అందరి దృష్టి పశ్చిమ బెంగాల్ పైనే ఉంది. ఇక పశ్చిమ బెంగాల్ ఓటర్ల దృష్టి ఈసారి మమతపై ఉంది. మమత గెలుస్తుందా, గెలవకపోతే మమత పరిస్థితి ఏంటి అన్న చర్చ జరుగుతుంది. బెంగాల్ ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 4వ సారి అధికారం కోసం మమత చావో రేవో అన్నట్టుగా పోరాడుతున్నారు. అటు ఎలాగైనా బెంగాల్లో జెండా పాతాలని బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఇక ఒంటరి పోరు చేస్తున్న కాంగ్రెస్, ఎంఐఎం చీల్చే ఓట్లు ఎవరి కోటర్ని కూలుస్తాయనేది తేలాల్సి ఉంది. అధికారుల బదిలీలు, ఓటర్ల జాబితా సవరణ, హామీలు, పాలనా విధానం, చివరకు పాకిస్తాన్ కూడా బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఎజెండాగా మారిపోయాయి. 2 వారాల్లో జరగనున్న బెంగాల్ ఎన్నికలు టీఎంసీకి అగ్ని పరీక్షగా మారాయి. గత ఎన్నికల్లో గెలిచిన బీజేపీ మమతను టెన్షన్ పెట్టింది. ఈసారి కూడా కాషాయ పార్టీ హడావుడి ఎక్కువగానే ఉంది. దీంతో దీదీ కూడా ధీటైన కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. మరోసారి బెంగాల్ మహిళా సెంటిమెంట్ ప్రయోగిస్తున్న మమత ప్రయోగం వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి టెన్షన్ మరింత పెరుగుతుంది. బెంగాల్ శాసనసభకు 294 స్థానాలకు గాను ఈ నెల 23, 29 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి. బెంగాల్లో గత 15 ఏళ్లుగా తృణమూల్ కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది. 2017లో వామపక్ష ప్రభుత్వ పాలన అంతరించిన తర్వాత మమతా బెనర్జీ బలమైన నాయకురాలుగా ఎదిగారు. బెంగాల్ రాజకీయాలను ఏకఛత్రాధిపత్యంగా శాపిస్తున్న దీదీకి పెను సవాల్ ఎదురవుతుంది. బెంగాల్లో ఇక తనకు ఎదురు లేదని మమతా బెనర్జీ భావిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా బీజేపీ ఒక బలమైన రాజకీయ శక్తిగా మారింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 18 సీట్లు గెలుచుకోవడం టీఎంసీకి షాక్ ఇచ్చింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ 77 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. ఈసారి కూడా బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. దీదీకి 15 ఏళ్ల అధికార పాలనలో కొంత వ్యతిరేకత ఏర్పడిన ప్రజలు ఈసారి మమతా పరిస్థితిని అడుగుతున్నారు. 2021లో నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిని ఓడించిన మమత తర్వాత భవానీపూర్ ఉప ఎన్నికల్లో 60,000 మెజార్టీతో గెలిచింది. కానీ ఈసారి సువేందు అధికారి నందిగ్రామ్తో పాటు భవానీపూర్లో కూడా పోటీ చేస్తున్నారు. భవానీపూర్ నియోజకవర్గంలో 76% హిందువులు, 24% ముస్లింలు ఉన్నారు. వీరిలో 46% బెంగాలీలు, 34% నాన్ బెంగాలీలు. ఇటీవల మమత గుజరాతీలు, హిందీ మాట్లాడే వారిపై వ్యాఖ్యలు ఈ ఓటర్లలో వ్యతిరేకత రేకెత్తించాయి. 2014 నుంచి ఇక్కడ బీజేపీ బలం పెరుగుతుంది. 2024 మున్సిపల్ ఎన్నికల్లో భవానీపూర్ వార్డుల్లో తృణమూల్ 2వ స్థానంలో నిలిచింది. బీజేపీ గెలిచింది. ఈసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మమత సొంత నియోజకవర్గం భవానీపూర్లో 47,000 ఓట్లు తొలగించారు. ముఖ్యంగా 14,000 ఓట్లపై జుడిషియల్ ఎడ్యుకేషన్ జరగాలి. మొత్తం ఓటర్లు తగ్గడంతో మమత మెజార్టీ కన్నా 4,000 ఓట్లు తగ్గాయి. 47,000లో మమతకు ఓటు వేసేవారు బీజేపీ ఓటర్లు కూడా ఉన్నారు. ఈ మార్పులు మమతా గెలుపును కష్టతరం చేశాయి. భవానీపూర్ ఎన్నిక ఈసారి మమతా బెనర్జీ వ్యక్తిగత ప్రతిష్టాత్మక పోరు. 15 ఏళ్ల పాలనలో వ్యతిరేకత, ఓటర్ లిస్ట్ మార్పులు, స్థానిక ఎన్నికల ఓటమి, సువేందు డబల్ పోటీ అన్ని మమతా మెజార్టీని సంక్షోభంలోకి నెట్టాయి. గెలిస్తే తృణమూల్ బలపడుతుంది, ఓడితే మమతా రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. ఈ ఎన్నిక బెంగాల్ రాజకీయాలను మతలకు తిప్పునున్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.